హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న లబ్ధిదారులకైతే ఈరోజు 3 అప్డేట్స్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీకు అందజేయబడతాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించండి. పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి నిర్మాణ ఫోటోలు అప్లోడ్ చేయించండి. దశల వారీగా లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తాం. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. చూడండి, ఎవరికైతే జనవరి 26వ తారీఖు నాడు ఇల్లు వచ్చిందో వాళ్ళు గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒకసారి మేము ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు పునాది తీస్తున్నప్పుడు అండ్ ముగ్గు పోస్తున్నప్పుడు వాళ్ళైతే వచ్చి ఫొటోస్ తీసుకొని యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫొటోస్ అప్లోడ్ చేస్తేనే పైసలు అనేవి పడుతూ ఉంటాయి. ఫస్ట్ బేస్మెంట్ కంప్లీట్ అయిపోతే ₹1,00,000 ఇస్తారు. మరి ఉచిత ఇసుక ఏ విధంగా పొందాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రం మీరే భరించుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భరించుకొని తహసీల్దార్ అనుమతితో ఉచితంగా ఇసుక పొందవచ్చన్నారు. మీరు ఫ్రీగా ఇసుక తెచ్చుకోవాలంటే మీ తహసీల్దారు అనుమతి తీసుకొని మీరు ఫ్రీగా తెచ్చుకోవచ్చు. ఇసుక మాత్రం ఫ్రీ, బట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రం మీరే భరించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక అప్డేట్. ఇంకొక అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ జీవో ప్రకారం ఎవరికైనా ఇండ్లు వస్తే 45 రోజుల్లోగా ఇండ్ల పనినైతే ప్రారంభించాలి. జనవరి 26వ తారీఖు నాడు ఇల్లు వచ్చినాయి కనుక ఇప్పుడు మార్చి 10th వరకు వాళ్ళకు 45 డేస్ అయిపోతుంది. సో జనవరి 26వ తారీఖు ఎవరికైతే ఇల్లు వచ్చిందో వాళ్ళు మార్చి 10th వరకు తప్పకుండా ఇల్లు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మార్చి 10th లోపే ఎవరన్నా బేస్మెంట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు 1,00,000 ఇస్తుంది. మనకు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలు ఏ విధంగా ఇస్తుందంటే ఫస్ట్ వచ్చేసి బేస్మెంట్కి ₹1,00,000 ఇస్తుంది. గోడలు కట్టిన తర్వాత 1,25,000 ఇస్తుంది. స్లాబ్ పూర్తయ్యాక 1,75,000 ఇస్తుంది. మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోయాక ఇంకొక 1,00,000 ఇస్తుంది. అయితే మనకు జనవరి 26వ తారీఖు నాడు ఇల్లులు ఇచ్చిన 71,482 మంది లబ్ధిదారుల సర్టిఫికెట్లు అయితే అదే అప్లికేషన్స్ అయితే మళ్ళీ చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ చెక్ చేయమని గవర్నమెంట్ చెప్తే అధికారులు చెక్ చేస్తే దాదాపు సుమారు 500 మంది అనర్హులను తొలగించారు. అంటే జనవరి 26వ తారీఖు నాడు ఇల్లు వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు లేవండి. కొంతమంది పేర్లు తీసేశారు కనుక మళ్ళీ మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి కార్యదర్శికి చెప్పి ఇల్లు స్టార్ట్ చేసుకోండి. పొరపాటున మీ ఇల్లు గనక క్యాన్సల్ అయిపోతే మీరు స్టార్ట్ చేసి మీ ఖర్చు వేస్ట్ అవుతుంది కనుక మీరు కార్యదర్శిని వెళ్ళి కనుక్కోండి. ఇక్కడైతే అదే చెప్పారు. రీసర్వే చేస్తే 500 నేమ్స్ అయితే అనర్హులను తొలగించారు. మరి కొత్త లబ్ధిదారులను ఎప్పుడు ఇస్తారు అంటే ఫిబ్రవరి 25వ తారీఖు వరకు కొత్త లబ్ధిదారులను గ్రామం, మండలం, నియోజకవర్గాల వారీగా వివరాలు పంపాలని సర్క్యులర్లో ఎండి స్పష్టం చేశారు. అంటే ఈ నెల 25వ తారీఖు వరకు కొత్త లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రేపు వచ్చేసి నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఇల్లుకు ముగ్గు పోయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా లబ్ధిదారుల పేర్లు ఎవరి పేర్లు ఉండే అవకాశం ఉంది అంటే ఎవరికైతే జీతం 15,000 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళవి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉద్యోగులు చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు కదా వాళ్ళు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని సర్క్యులర్లో పేర్కొంది. ఇవి అప్డేట్. ఈరోజు మొత్తం ఎప్పుడు పైసలు ఇస్తాము, మీరు కొత్త జాబితా ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వరకు మనకు పైసలు 4 సార్లు ఇస్తారు అది చెప్పేశాను. ఆల్రెడీ 500 పేర్లు అయితే జాబితా వచ్చినాక వాళ్ళ పేర్లు తీసివేయడం జరిగింది. ఇవి అప్డేట్స్. వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ఈ పేపర్లో కూడా క్లియర్గా చూడండి. నేను అక్కడక్కడ పాయింట్స్ మాత్రమే చెప్పాను, ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియోని లైక్ చేయట్లేదు, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.